ఇప్పుడు మనం చాలా వీడియోస్లలో యంగ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్గా ఉన్న పీపుల్ ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సడన్గా కొలాప్స్ అయిపోయి చనిపోవడం చూస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇలా జిమ్లో చనిపోవడం అనేది చాలా రేరు, కానీ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకనేది ఒకసారి చూద్దాం. ఆయన డాక్టర్ చెవురు సాంబశివరావు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, కోంపల్లి. ఈ జిమ్లో ఇలా గుండె ఆగిపోయి సడన్గా చనిపోవడానికి కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్గా గుండె స్టాప్ అయిపోవడం. ఈ స్టాప్ అవ్వడానికి కారణంగా ఎక్కువగా మేజర్గా హార్ట్ అటాక్ ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ మేజర్ కారణం ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో అయితే ఈ హార్ట్ అటాక్ 90% ఈ కార్డియాక్ అరెస్ట్లకి కారణం అవుతుంది. అలాగే ఈ యంగ్ ఫిట్ పీపుల్లో ఎందుకు ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అంటే ఇది హార్ట్ అటాక్ అనేది ఓన్లీ 30-40% కారణం అవుతుంది. మిగిలిన 50-60% వాళ్ళకి జెనెటిక్ కాజెస్, కొన్ని అదర్ గుండె ప్రాబ్లమ్స్ కూడా కారణమవుతాయి. ఈ హార్ట్ అటాక్ అనేది వేరు, కార్డియాక్ అరెస్ట్ అనేది వేరు. చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ ఒకటే అని. హార్ట్ అటాక్ అంటే గుండె యొక్క రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి గుండెకి రక్త సరఫరా ఆగిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. సో అన్ని హార్ట్ అటాక్స్కి కార్డియాక్ అరెస్ట్ దారితీయవు. సో ఏదైతే వెజల్ బ్లాక్ అవుతుందో ఆ ఏరియాలో గుండె డ్యామేజ్ అవుతుంది. అది చిన్న వెజల్ కొంత గుండెకే సప్లై చేసేదైతే హార్ట్ ఫెయిల్యూరు, ఆ విధంగా పేషెంట్ బీపీ డౌన్ అవ్వడం అటువంటి రిస్క్ ఉంటుంది. అదే మేజర్ వెజల్ బ్లాక్ అయ్యి మేజర్గా హార్ట్కి బ్లడ్ సప్లై అయినప్పుడు అల్టిమేట్గా అది కూడా గుండె ఆగిపోయి ప్రాణాపాయం చేస్తుంది. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కానీ ఇలా జిమ్లో కార్డియాక్ అరెస్ట్ కావడానికి కారణం హార్ట్ అటాక్ ఒక్కటే కారణం కాదు. జనరల్గా యంగ్ పీపుల్స్లో హార్ట్ అటాక్ వచ్చి దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అయింది అంటే అది 90% స్మోకింగ్ వల్ల అవుతుంది. సో స్మోకింగ్ లేకుండా ఇలా ఫిట్గా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కూడా కార్డియాక్ అరెస్ట్ కావడానికి కారణం ఒకటి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. అంటే మనకు పుట్టుకతోనే కొన్ని జన్యు లోపాల వల్ల గుండెలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు జనరల్గా. ఇది సైలెంట్గా ఉన్న వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ క్రియేట్ చేయదు. అంటే మనం నార్మల్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ నార్మల్గా లీవ్ చేస్తున్నప్పుడు ఏమి ఉండదు. అదే స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ కానీ బాగా ఎక్కువ రన్నింగ్ చేసినప్పుడు, స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళలో ఇది సడన్ కార్డియాక్ డెత్ని క్రియేట్ చేస్తుంది. అలానే కొన్ని ఎరిథ్మియా డిజార్డర్స్ అంటారు. అంటే హార్ట్ ఒక రిథంలో కొట్టుకోకుండా అబ్నార్మల్ రిథంలో కొట్టుకోవడం కూడా కారణమవుతుంది. దీనికి కొన్ని కంజెనిటల్ డిజార్డర్స్ కూడా అవుతాయి. అంటే బురగడా సిండ్రోమ్ అని, లేదంటే ఎరిథమియోజెనిక్ పాలిమార్ఫిక్ వెంట్రికులర్ టెకికార్డియా అని, ఇవన్నీ కూడా జన్యుపర లోపాల వల్ల మన హార్ట్లో ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ యొక్క నార్మల్ కనెక్షన్స్ వల్ల ఇది సంభవిస్తుంది. ఇవి కూడా ఏంటంటే లోపల అబ్నార్మల్ కనెక్షన్స్ ఉన్నా కూడా నార్మల్గా వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళలో కూడా ఇట్లా ఎక్సర్సైజ్ అయినప్పుడు ఈ లోపల ఉన్న హార్ట్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టము షార్ట్ సర్క్యూట్ అయ్యి అల్టిమేట్గా కార్డియాక్ అరెస్ట్కి దారితీస్తుంది. సో యంగ్ పీపుల్ ఉన్న వాళ్ళకి స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎస్పెషలీగా ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా గుండె జబ్బులు ఉండి సడన్గా చనిపోయిన హిస్టరీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జిమ్లో వర్కౌట్ స్టార్ట్ చేసే ముందర కంప్లీట్ కార్డియాక్ చెకప్ చేయించుకొని కార్డియాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కొందరికి హార్ట్ మొత్తం నార్మల్ ఉన్నా కూడా ఇట్లాంటి కార్డియాక్ అరెస్ట్లు సంభవిస్తాయి. వీళ్ళలో ఎందుకు అవుతుంది అంటే ఎక్సెసివ్ డీహైడ్రేషన్, బాడీలో మొత్తం డీహైడ్రేషన్ అయిపోయి ఈ పొటాషియం సోడియం ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇట్లాంటి ఎరిథ్మియాస్ అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు అయ్యి కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. మనము ముందు రోజు బాగా స్ట్రెస్లో ఉండి లేదంటే ఏదైనా వర్కౌట్ చేసి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నైట్ స్లీప్ లేకుండా మార్నింగ్ జిమ్కి వెళ్ళినప్పుడు ఆ ఫెటిగ్ని ఓవర్కమ్ చేయడానికి ప్రీ వర్కౌట్ స్టిమ్యులెంట్స్ తీసుకున్నప్పుడు కూడా అది గుండె మీద ఒత్తిడి క్రియేట్ చేసి ఇటువంటి ఎరిథ్మియాస్ అల్టిమేట్గా కార్డియాక్ అరెస్ట్ని సంభవిస్తుంది. ఈ ప్రీ వర్కౌట్ స్టిమ్యులెంట్స్లో ఏముంటుందంటే ఎస్పెషల్లీ కెఫీన్ ఉంటుంది, హై ఎనర్జీ డ్రింక్స్ వీటి ఉంటాయి. ఇవి మన బాడీలో తీసుకున్నప్పుడు ఎడ్రినలిన్ ఇంక్రీజ్ చేసి హార్ట్ రేట్ని, బీపీని, మన అలర్ట్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. అది ఒక మోతాదు కంటే మించినప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీలో మన హార్ట్ మీద ఒక మనిషికి ఉండాల్సిన ఒత్తిడి కంటే ఎక్కువ ఒత్తిడి, ఈవెన్ హార్ట్ నార్మల్గా ఉన్నా కూడా ఎక్సెసివ్ ఒత్తిడి ఎడ్రినలిన్ వల్ల, వర్కౌట్ స్టిమ్యులెంట్స్ వల్ల ఎక్కువ ఒత్తిడి క్రియేట్ చేసినప్పుడు నార్మల్ హార్ట్ కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్కి లోనవుతుంది. దీన్ని ఎలా గుర్తించాలి అంటే వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి. అది ఫస్ట్గా మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్సెసివ్గా ఫిటీగా అనిపించడం కానీ, ఛాతీలో బరువుగా అనిపించడం కానీ, లేదంటే బ్లాక్అవుట్స్ అంటే మనకి కళ్ళు తిరిగినట్టు అనిపించి కళ్ళు చీకటిగా అనిపించినప్పుడు ఇమీడియట్గా అక్కడ ఆపేసి ఫ్లాట్గా పడుకోవాలి. అంటే ఫ్లాట్గా కంప్లీట్గా పడుకున్నప్పుడు బీపీ డౌన్ ఉన్నా కూడా
మన బ్రెయిన్కి అలాగే గుండెకి రక్త సరఫరా పెరిగి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇమీడియట్గా మనకి అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పక్కన హెల్ప్ తీసుకొని మనం ఫ్లాట్గా పడుకొని ఇమీడియట్గా ఒక మెడికల్ హెల్ప్ కోసం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇలా వార్నింగ్ సైన్స్ మనము ముందుగానే గుర్తించినప్పుడు, అలాగే ఇటువంటి ప్రీ వర్కౌట్ స్టిమ్యులెంట్స్ కానీ స్టెరాయిడ్స్కి దూరంగా ఉండి, ఏదైనా హిస్టరీ ఫ్యామిలీలో కార్డియాక్ ప్రాబ్లం ఉన్నప్పుడు బిఫోర్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందర కార్డియాక్ ఎవాల్యుయేషన్స్ చేసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఉన్న కార్డియాక్ అరెస్టులను చాలా వరకు నివారించవచ్చు. థ్యాంక్ యూ.